పౌలు మహనీయుడు అపోస్తల కార్యం 17లో అరేయోపగు మధ్య నిలిచి ఏథెన్స్ వాళ్ళతో వాక్యం మాట్లాడేటప్పుడు, అటువలనే మనము ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు అన్నారు. ఆయన మనకు దూరంగా ఉండువాడు కాడు, మనము ఆయన యందు ఉనికి కలిగి చరిస్తున్నాం, మనమంతా ఆయనలోనే ఉన్నాం. ఆయన మన తండ్రి, మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు రాశారు. మనం దేవుని పిల్లలం, దేవుని పోలికగా పుట్టాం, దేవుని చేతనే నిర్మించబడ్డాం, మనం దేవుని సంతానమని ఓ అన్యజనులారా, ఏథెన్స్ వాళ్ళారా, మీ కవీశ్వరులలో కొందరు అన్నారు. అన్యజనులకు కూడా కొంతమందికి ఆ స్పర్శ ఉంది, మనల్ని దేవుడే నిర్మించాడు, దేవుడు మన తండ్రి అని. అందుకే ఇతర మతాల్లో వాళ్ళు కూడా చూడండి, కొంతమంది దేవుణ్ణి ఆప్యాయంగా తండ్రి అని పిలుచుకుంటారు. భక్తి చేసేటప్పుడు భక్తి గీతాల్లో కూడా తండ్రి అని పిలుచుకుంటారు. ప్రియులారా, దేవునికి మనకు ఉన్న అనుబంధం అది. ఇప్పుడు మనం ఏమై ఉన్నాం? ఆయన కుమారులం. భౌతికంగా కూడా ఆయన పిల్లలమే, ఆధ్యాత్మికంగా కూడా ఆయన సంతతే.